మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ షిరిడి సంస్థానంలో తొలిసారిగా విష్ణు సహస్రనామం 1000 మంది బ్రాహ్మణుల చేత నిర్వహించి అత్యద్భుతంగా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం 3 రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన 4వ రోజు సక్సెస్ మీట్లో ఉన్నాం. సక్సెస్ మీట్ మనం అఖిల భారత కర్వెన నిత్యాన్నదాన ట్రస్టు భవనంలో ఉన్నాము, షిరిడీలోని భవనంలో ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ కావడానికి, కార్యక్రమానికి నిర్వహించడానికి వివరాలను పూర్తి వివరాలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ కార్యక్రమాలు జరిగాయి కదా, ఎప్పటి నుంచి ఎట్లా ప్లాన్ చేశారు? ఇక్కడే నిర్వహించాలని ఎందుకని? వంశారం షిరిడి క్షేత్రంలో కోటి విష్ణు సహస్రనామ మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచన ఏమిటంటే, మార్కాపురంలో షిరిడి సాయిబాబా మందిరం నిర్మించడం జరిగింది. ఆ మందిరానికి నేను వ్యవస్థాపక కార్యదర్శిని. అయితే మార్కాపురంలో షిరిడి సాయిబాబా మందిరంలో గత 20 సంవత్సరాల నుంచి ధనుర్మాసంలో 700 మందితోటి ప్రతి సంవత్సరం 6 కోట్ల నుంచి 7 కోట్ల విష్ణు సహస్రనామం చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. నాకేమనిపించిందంటే, మార్కాపురంలో షిరిడి సాయిబాబా మందిరంలో మనం చేసాం, అసలు షిరిడిలో ఉన్న సాయిబాబా మందిరంలో చేస్తే ఎంత బాగుంటుంది. కారణం ఏంటంటే, విష్ణు సహస్రనామం గురించి షిరిడి సాయినాథుడు చెప్పినంత గొప్పగా నాకు తెలిసి ఎవరు చెప్పలేదు. షిరిడి సాయినాథుడు విష్ణు సహస్రనామం గురించి అత్యద్భుతంగా చెప్పాడు. విష్ణు సహస్రనామం ఫలప్రదమైనది, పవిత్రమైనది, ఆధ్యాత్మికమైనది. విష్ణు సహస్రనామాన్ని ఒక్క నామం చేసినా చాలు, అపాయంలో ఉన్న నీ జీవితం కాపాడడం జరుగుతుంది. అంతకన్నా గొప్ప విషయం ఏం చెప్పాడంటే, విష్ణు సహస్రనామము చదవకపోయినప్పటికీ కూడా విష్ణు సహస్రనామం పుస్తకాన్ని నీ గుండెకు హత్తుకుంటే ఆగిపోయే గుండె కూడా పలుకుతుంది అని బాబా చెప్పాడు. దానికి ఆచారం లేదు, సంప్రదాయం లేదు. రోజుకొక నామం చేసినా చాలు, మీకు అత్యద్భుతమైన ఫలితం కలుగుతుంది అని సాక్షాత్తు షిరిడి సాయినాథుడు చెప్పడం జరిగింది. బాబాగారు చెప్పిన సూక్తిని బట్టి బాబాగారు విష్ణు సహస్రనామం గురించి అత్యద్భుతంగా చెప్పారు. కావున మనము మన అఖిల భారతీయ బ్రాహ్మణ కర్వెన నిత్యాన్నదాన సత్రం షిరిడిలో బ్రాంచ్ ఉంది కాబట్టి మన బ్రాంచ్ తరపున ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం ఎందుకు చేయకూడదు అని ఒక సంకల్పం కలగడం జరిగింది. ఆ విషయాన్ని మా యొక్క సత్రం యొక్క కార్యదర్శి అయిన డాక్టర్ వేణుగోపాల్ గారితో సంప్రదించాం. అదేవిధంగా మన అధ్యక్షులైన ఎన్ఆర్ శ్రీనివాస్తో సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క సత్రం చైర్మన్ గారైన అడ్వైజింగ్ కమిటీ చైర్మన్ హర్కర్ శ్రీనివాస్తో కూడా సంప్రదించడం జరిగింది. వారు మంచి సంకల్పం, చాలా బాగుంటుంది, తప్పకుండా చేద్దాం హరి, కాబట్టి నీ ప్లాన్ ప్రకారం నువ్వు ప్రొసీడ్గా తప్పకుండా సత్రం తరపున మా యొక్క సపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. వారు చెప్పిన తర్వాత ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని బ్రాహ్మణ చేత చేయాలని ఒక ఆలోచన అనుకున్నాం. అంటే మీరు అనొచ్చు అందరితో చేయొచ్చు కదా అనొచ్చు. అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఏంటి అంటే, అందరితోటి విష్ణు సహస్రనామం చేస్తే చాలా మంచిది. బ్రాహ్మణులతో చేసేదానికన్నా అందరితో చేయడం చాలా మంచిది, అనుమానం ఏం లేదు. అయితే సుమారుగా 10,000 మంది వస్తారు షిరిడీకి. అందరితో విష్ణు సహస్రనామం అంటే 10,000 మంది వస్తారు. ఈ 10,000 మందితో వస్తే ఇది ఎలా ఆర్గనైజ్ చేయాలి అన్నది ఒక సమస్య. సరే, అది రెండవసారి ఆలోచిద్దాం. మన సత్రము బ్రాహ్మణ సత్రం, కర్వెన బ్రాహ్మణ సత్రం కాబట్టి బ్రాహ్మణులు మనకు విరాళాలు ఇస్తున్నారు, బ్రాహ్మణ భక్తులు అడుగుతున్నారు, సాయి భక్తులు ఒక మంచి కార్యక్రమం పెట్టమని బ్రాహ్మణ సాయి భక్తులు చాలామంది అడిగారు. కాబట్టి మన బ్రాండ్ కర్వెన బ్రాహ్మణ సత్రం కాబట్టి మొట్టమొదటిగా బ్రాహ్మణులతోటి మనం ప్రారంభిద్దాం, తర్వాత భగవంతుడు అవకాశం ఇస్తే తర్వాత ఆలోచించుకోవచ్చు అని చెప్పి మనం బ్రాహ్మణులతోటి ఈ యొక్క 3 రోజులు విష్ణు సహస్రనామం పారాయణం చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ 9, 10, 11 3 రోజులు నిర్ణయించుకోవడం జరిగింది. ఏప్రిల్ 9, 10 2 రోజులు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, ఈ విధంగా ఒక 800 మంది బ్రాహ్మణుల చేత 1.5 కోటి 2 కోట్ల విష్ణు సహస్రనామం చేయించాలని 11వ తేదీన తిరుపతి పండితులను పిలిపించి
శ్రీనివాస కళ్యాణం చేయించాలని ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే బాబా పరమ శ్రీరామచంద్ర భక్తుడు. బాబా గారు మరణించే ముందు రామాయణాన్ని 2 సార్లు పారాయణం చేసుకొని బాబా గారు తన ప్రాణాన్ని విజయదశమి రోజు వదిలాడు. అంటే బాబాకు మించిన శ్రీరామచంద్ర భక్తుడు ఎవరు లేరు. కాబట్టి ఆ శ్రీరాముని అవతారమే సాక్షాత్తు కలియుగదైవమైన వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆ యొక్క శ్రీనివాస కళ్యాణం చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా మేము ఈ 3 రోజుల ప్రోగ్రాంకు ఈ విషయాన్ని మన బ్రాహ్మణ గ్రూపులలో ఉన్న AB6 ఛానల్ అయిన AB6 ఛానల్ శ్రీకాంత్ గారు ఈరోజు బ్రాహ్మణ తరపున వారి ఛానల్ ద్వారా సుమారుగా 2,60,000 మంది సబ్స్క్రైబర్స్ తోటి బ్రాహ్మణులకు సంబంధించిన విషయాలను ముందుకు తీసుకెళ్తూ బ్రాహ్మణ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారితో చర్చించాం. వారి ఛానల్ ద్వారా విస్తృతమైన ప్రచారం చేశారు. ఆ తర్వాత మన బ్రాహ్మణ సేవా సంఘం, స్టేట్ బ్రాహ్మణ సేవా సంఘము మన ప్రెసిడెంట్ సతీష్ శర్మ గారు, సెక్రటరీ మనోహర్ గారు వారు కూడా చెప్పడం జరిగింది. వారు కూడా బ్రాహ్మణ సేవా సంఘాల ద్వారా ఈ యొక్క మెసేజ్ని అందరికీ పంపించారు. ఈ బ్రాహ్మణ సేవా సంఘంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ రాపాక ప్రభాకర్ గారు కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఆయన ఒక్కటి సుమారుగా 250-300 మంది పేర్లను కలెక్ట్ చేయడం జరిగింది రాపాక ప్రభాకర్ గారు. ఈ విధంగా ఏంటంటే మన కమిటీ మెంబర్లు, బ్రాహ్మణ సంఘం వాళ్ళు, బ్రాహ్మణ ప్రతినిధులు అందరూ కూడా దీన్ని విస్తృతమైన ప్రచారం చేశారు. ఆ ప్రచారంతో మేము ఎవరిని ఫోన్ చేయలేదండి. ఓన్లీ వాట్సాప్లోనే మెసేజ్ పెట్టాం. దానితోటి మేము వస్తాం, మేము చేస్తామని విపరీతమైన ప్రెజర్ పెరిగింది. విపరీతమైన సభ్యులు పెరిగిపోయారు. 500 మంది అనుకున్నాం, 800 అయ్యారు. తర్వాత 1000 మంది అన్నారు. అయితే వీళ్ళందరికీ అకామిడేషన్ ఎట్లా, భోజనం ఎట్లా, టిఫిన్లు ఎట్లా, కాఫీ ఎట్లా, ఏర్పాట్లు ఎట్లా, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. అందుకని ఒక 800కు కట్ ఆఫ్ చేశాము. కట్ ఆఫ్ చేస్తే ఆ 800 మంది యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి వారు వస్తామని చెప్పి మనకు ప్రమాణం చేసి ఆ రకంగా మన ప్రణాళికతోటి వీరందరినీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆచార వ్యవహారాలే కాకుండా సంప్రదాయబద్ధమైన భోజనాలు, బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను కాపాడుతూ 800 మందికి ఉదయం సాయంత్రం చొప్పున 4 రోజుల పాటు ఒకే వేదిక మీద ఒకే దగ్గర భోజనాలు చేస్తూ ఆ భోజనాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసి ఇన్ఛార్జిగా వ్యవహరించిన సహాయ కార్యదర్శి చిదంబరరావు గారు. ఆచార వ్యవహారాలే కాకుండా ఈరోజు ఈ షిరిడీ క్షేత్రంలో కోటి విష్ణు సహస్ర పారాయణం జరగడం అనేటువంటిది ఒక మరుపురాని విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది దాదాపు 3 నెలల నుంచి ప్లాన్ ప్రకారం, అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత సక్సెస్ విజయవంతం కావడానికి గ్రూప్ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఎవరికి ఇచ్చినటువంటి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించడంతో వచ్చిన యాత్రికులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా సంస్థానం వాళ్ళు ఒక 250 రూములు మనకు కేటాయించి, తర్వాత వాళ్ళు కూడా ఉదయం పూట వాళ్ళే మనకు పలహారం అందించడం, తర్వాత ఇక్కడ టీ 2 రూపాయలు, తర్వాత పూరి 5 రూపాయల లెక్క వారు సంస్థానం వారు అందించడం ఇది ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే మాకు అకామిడేషన్ కూడా ఇంతమంది భక్తులు వస్తే మా సత్రంలో అంత అకామిడేషన్ మేము ఇవ్వలేకపోయినా వారిని అడిగిన వెంటనే, మేము అడగడమే ఆలస్యంగా వాళ్ళు వెంటనే ఆమోదం తెలిపి మాకు ఇక్కడ సత్రం యొక్క నిర్వాహకులందరికీ కూడా వారు చేదోడు వాదోడుగా ఉండి, తర్వాత అలాగే శతాబ్ది ఉత్సవ మండపంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి వారు అనుమతి ఇచ్చి అక్కడ లైవ్ ప్రోగ్రాం కూడా ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా సాయి టీవీ కానీ తర్వాత సంస్థానం టీవీ వారు కూడా మొత్తం లైవ్ ప్రోగ్రాం ఇచ్చారు. ఈరోజు ఈ కరివేన సత్రం యొక్క ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరిగిందంటే అది కేవలం ఆ భగవంతుని సాయి లీల యొక్క గొప్పతనమే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని చెప్పేసి ఈరోజు సంకల్పం కలుగుతుంది. ముందు కూడా ఇతరత్ర బ్రాంచ్లో కూడా ఇలాంటి మంచి హిందూ సాంప్రదాయాలు, హిందూ పరిరక్షణ కోసం పాటుపడతాం. వచ్చిన యాత్రికులందరికీ కూడా భోజనం ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మేము రోజు ఎంతమంది వచ్చినా వారికి కాకుండా ఇతర వాళ్ళు వస్తే కూడా మేము భోజనం ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఎవరికైనా అసౌకర్యం కలిగింటే నేను ఒకసారి క్షమాపణ కోరుకుంటున్నాను. మా వల్ల ఏమైనా తప్పులు ఏమైనా జరిగింటే కూడా, ఒకవేళ చిన్న తప్పులు, ఎందుకంటే చిన్న ₹2 బిల్లు దొరకలేదని, మాకు కొంతమంది పుస్తకాలు దొరకలేదని కొంతమంది వ్యాఖ్యానం చేయడం జరిగింది. అవి మధ్యలో ప్రసాదాలు అందుకోవడానికి వాళ్ళు ఒకవేళ ఆలస్యంగా రావడం వల్ల జరిగి ఉండొచ్చు. కాబట్టి మేము వీలైనంత వరకు శక్తి వంచన లేకుండా అందరికీ అందుబాటులో ఉండి
అన్నింటినీ మా కోశాధికారి గారు హరిహరరావు గారు కోఆర్డినేట్ చేస్తూ అందరినీ ఎవరి పనులు వాళ్ళకు పురమాయించి వారు సక్రమంగా అనుసంధానం చేసి వారు ఈరోజు సక్సెస్ కావడానికి ఈరోజు వారి వంతు చాలా కృషి ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క కమిటీలో పనిచేసిన వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. హరిహరరావు గారు, ఇప్పుడు హిందూ సంబంధించిన ఒక ప్రోగ్రాము షిరిడీలో చేయడం అనేది అందరికీ ఆశ్చర్యకరమైన విషయమే. అయినప్పటికీ సంస్థానం నుంచి మీకు లభించిన పూర్తి సహకారం ఎలా ఉంది? ఓం సాయిరాం. మనం అనుకున్నట్టుగా ఈ ప్రణాళిక ఏర్పాటు చేసిన తర్వాత సాయి భక్తుల అత్యవసర ఉత్సవంతో వాళ్ళు ట్రైన్ టికెట్స్, బస్సెస్, కార్స్, ఫ్లైట్స్లలో రకరకాలుగా వారికున్న అవకాశాన్ని బట్టి 800 మంది రావడం జరిగింది. ఈ 800 మంది షిరిడి సాయి సంస్థాన ట్రస్ట్ వారు 250 రూపాయలు 5 రోజుల పాటు ఫ్రీగా ఇచ్చారు. షిరిడి సంస్థాన ట్రస్ట్ వారు ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు, అంటే సాయాశ్రమం నుంచి గుడి వరకు. 3 రోజులు దర్శనం, ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. వచ్చిన వారికి టీలు ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు వచ్చిన భక్తులందరికీ టిఫిన్లు ఏర్పాటు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే షిరిడి సాయి సంస్థానం ట్రస్ట్ వారు 100% వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు, పూర్తి సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే మేము మా సత్రం తరపున నిర్వహించగలిగాం. ముఖ్యంగా ఏంటంటే సిఇఓ గారు గోరక్ష గాడ్గిల్గర్ గారు వారు ఎంతో పూర్తి సహకారం ఇచ్చారు. అదేవిధంగా చైర్మన్ గారు కూడా అహ్మద్ నగర్ నుంచి జిల్లా జడ్జి చైర్మన్ గారు కూడా పూర్ణావతి కార్యక్రమానికి చక్కగా హాజరయ్యారు. అదేవిధంగా జేఈఓ గారు కూడా 3 days చక్కగా హాజరయ్యారు. అదేవిధంగా షిరిడి సంస్థానంలో ఉన్న ట్రస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ, సంస్థలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా పూర్తి సహకారం అందించి దీన్ని అత్యద్భుతంగా విజయవంతం కావడానికి బాగా సహకరించారు. ఇక 9వ తేదీ కార్యక్రమంలో సుమారుగా 800 మంది భక్తులు, వాళ్ళు విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కడప, కర్నూలు, అనంతపూర్, తమిళనాడు, కర్ణాటక వివిధ ప్రదేశాల నుంచి వచ్చారు. వచ్చి 9వ రోజు 10వ రోజు అత్యద్భుతంగా వారు రోజుకు శ్రమ అనుకోకుండా ఉదయం సాయంత్రం విష్ణు సహస్రనామాలు 1,50,00,000 విష్ణు సహస్రనామాలు చేయడం జరిగింది. అదేవిధంగా 9వ తేదీ వరలక్ష్మి, ఆమె బాంబే నుంచి వచ్చి అత్యద్భుతంగా మంచి సంగీత కచేరీ ఇచ్చింది. 10వ తేదీ శైలజమ్మ గారు, వారు ఇచ్చిన సహకారము మరవలేనిది శైలజమ్మ గారు ఇచ్చింది. హైదరాబాదు శ్రీరామ భజన బృందం వారు ఆమె సంస్థానం వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేయడం కానీ, అదేవిధంగా భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం కానీ, ప్రణాళిక కానీ శైలజమ్మ గారు చాలా పూర్తి సహకారాలు అందించారు. ఆ విధంగా వారితో చక్కని ప్రోగ్రాం జరిపాం. ఇంకా 11వ తేదీ మన తిరుపతి దేవస్థానం తిరుపతి నుంచి వేద పండితులు రాధేశ్యామ్ సాయి వారి బృందం వచ్చింది. వారు పాపం కారు వేసుకుని దగ్గర 24 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావడం జరిగింది. వారు చక్కగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మైలవరపు శ్రీనివాసరావు గారు కూడా అంత వయసు ఉన్నప్పటికీ కూడా మైలవరం శ్రీనివాసరావు గారు ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు వచ్చి చక్కగా హిందూ ధర్మం గురించి, సాహిత్యత్వం గురించి చక్కగా ప్రవచనం చేశారు. ఇక శ్రీనివాస కళ్యాణాన్ని అత్యద్భుతంగా నిర్వహించిన వ్యక్తి మన హయగ్రీవాచార్య గారు. హయగ్రీవాచార్య గారు వారి యొక్క మాటలతోటి వ్యాఖ్యతోటి అసలు భక్తులను మైమరిపించే విధంగా అత్యద్భుతంగా శ్రీనివాస కళ్యాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారితో పాటు మన ఒంగోలు సాయి గారు కానీ, సన్నాయి వారు కానీ, పోతే ఈ యొక్క హైదరాబాద్ భజన బృందం వారు కానీ అందరూ సహకరించి దీన్ని చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా కమిటీ వారు కూడా వచ్చారు. కమిటీ గారు వచ్చి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారైన ఎన్ఆర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా సహాయ కార్యదర్శి చిదంబరం గారు పూర్తిగా టిఫిన్లు, భోజనాలు బాధ్యత వారి యొక్క భుజస్కంధాలపై వేసుకొని ఈ 3 రోజులు ఆ ఆహార పదార్థాలు చేయించడం కానీ, జరిపించడం కానీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ పూర్తిగా వారు బాధ్యత తీసుకొని 100% అన్నదాన విషయంలో పూర్తిగా సహకరించి వారు సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మా కమిటీ మెంబర్స్ ప్రభాకర్ గారు తిరుపతి నుంచి వచ్చారు. తిరుపతి నుంచి అనేక మందిని తీసుకొచ్చారు. ఆయన మనకు కావాల్సిన పూజా ద్రవ్యాలు, అదేవిధంగా శాలువలు, ఇవన్నీ కూడా లడ్డు, అదే తిరుపతి లడ్డు, ఇవన్నీ కూడా తిరుపతి నుంచి వారు సేకరించడం జరిగింది. సేకరించి చాలా ఇదిగా శ్రమ చేయడం జరిగింది. అదేవిధంగా మన సీతారామయ్య గారు హైదరాబాదు మా కమిటీ మెంబరు, నిమ్స్ హాస్పిటల్ కాంట్రాక్టర్, వారు కూడా వచ్చి గతంలో వారు వచ్చారు, నెల క్రితం వచ్చారు. వచ్చి ఈవో గారిని కలిశారు, ఇక్కడ పరిస్థితులను విచారించారు. గతంలో నెల క్రితం వచ్చినప్పుడు ప్రణాళిక రూపొందించారు. ఈ విధంగా వారు పూర్తిగా సహకరించారు. అదేవిధంగా మాకు వర్కింగ్ కమిటీ మెంబరు రాజశేఖర్ గారు, ఈ విధంగా కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి 3 రోజులు నిలబడి దీన్ని ఎక్కడ పొరపాటు లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా 100కి 100 రూపాయలు
100% వాళ్ళు సహకరించారు. ఆ సహకరించబట్టే ఈ కార్యక్రమం నిర్వహించాం. దానికి తోడు ఇక సత్రం స్టాఫ్కు నిద్ర లేదు, వాళ్ళు రాత్రింబవళ్ళు శ్రమ చేస్తున్నారు. మన సారం షిరిడి సాయి సంస్థ మేనేజరు, అదేవిధంగా వంట వాళ్ళు, మిగతా వాళ్ళు అందరూ కూడా అదేవిధంగా ఎంతోమంది అసలు రాత్రింబవళ్ళు కష్టపడి, గ్యాస్ లేకుండా కట్టెలు కొన్నారు, కట్టెలతో వంటలు చేశారు. కట్టెలతో వంట చేసి రోజుకు 800 మందికి టిఫిన్లు, కాఫీలు, భోజనాలు ఎన్ని ఏర్పాట్లు చేశారు. నిజంగా అది సాక్షాత్తు సాయినాథుని యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాను. అదేవిధంగా శ్రీకాంత్ గారు AB6 ఛానల్, ఆయన అసలు ఈ యొక్క మాధ్యమంలో చేయకుండా ఉంటే అసలు ఈ ప్రోగ్రాం జరిపేవాళ్ళమే కాదు. ఎందుకంటే ఇంతమందిని కలెక్ట్ చేయడంలో సింహభాగము ప్రముఖ పాత్ర శ్రీకాంత్ గారిది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక 1000 మంది చూసి ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ, ఆంధ్రలో లక్షల మంది చూశారు. ఈ లక్షల మంది చూసి ఎంతమంది ఫోన్లు చేశారు. ఇంతమంది చూడటానికి కారణం ఎవరంటే శ్రీకాంత్ గారు. AB6 శ్రీకాంత్ ఉండబట్టి ఈరోజు తెలంగాణ, ఆంధ్రాలో లక్షలాది మంది సాయి భక్తులు ఈ యొక్క ప్రోగ్రాం చూసి ఈ కరివేన సత్రం గురించి, అదేవిధంగా షిరిడి సాయి సంస్థానం ట్రస్ట్ గురించి అంత అత్యద్భుతంగా వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి శ్రీకాంత్ గారు పూర్తి సహకరించారు. ఈ విధంగా పేర్లు చెప్పుకుంటూ పోతుంటే అనేక మంది దీన్ని పూర్తిగా సహకరించారు. అదేవిధంగా సాయి భక్తులు కూడా పాపం కష్టం అనుకోకుండా, నిష్ఠురం అనుకోకుండా ఎండకు దూరాల ప్రాంతాల నుంచి రిజర్వేషన్లు చేసుకొని చక్కగా వాళ్ళు కూడా సహకరించారు. ఈ మొత్తం సహకరించడానికి కారణం ఏంటంటే సాక్షాత్తు షిరిడి సాయినాథుని యొక్క అనుగ్రహం మాత్రమే. బాబా గారి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంకొక విషయం మీకు చెప్పాలనుకున్న ముఖ్య విషయం, శ్రీనివాస కళ్యాణంతో మన కార్యక్రమం ముగిసింది. శ్రీనివాస కళ్యాణం జరిగే సమయంలో సాక్షాత్తు బాబా గారే కుక్క రూపంలో వచ్చారు కళ్యాణ మండపంలోకి. చాలామంది గమనించలేదు, నేను గమనించాను. కుక్క రూపంలో బాబా పైకి వచ్చేసాడు, కళ్యాణ మండపంలోకి వచ్చాడు. వచ్చి అక్కడ పదార్థాలన్నీ చూశాడు, స్మెల్ చూశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చీకొడుతున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు పాపం నీళ్లు చల్లుతున్నారు, ఎన్నో చేశారు. ఎన్ని చేసినా కూడా ఆయన పదార్థాలన్నీ చూసి, అక్కడంతా చూసి అన్నీ టచ్ చేసి అన్నీ అయిన తర్వాత విచిత్రం ఏంటంటే అక్కడ బాబాగారి పటం ఉంది. ఆ బాబాగారి పటం దగ్గరికి వెళ్ళి బాబాగారి పటం కింద స్టూల్ ఉంటే స్టూల్ కింద నుంచి వెళ్ళిపోవడం జరిగింది బయటికి. స్టూల్ కింద నుంచి బయటికి వెళ్ళిపోయారు. అంటే అదేంటంటే సాక్షాత్తు ఆ సాయినాథ్ ఇచ్చిన ఒక అనుభవం అన్నమాట. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సాయినాథుడే మాకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి వారు నిర్వహించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేశారని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మా కరివేన సత్రం తరపున, మా మేనేజ్మెంట్ తరపున ఈ యొక్క మా డాక్టర్ గారు వేణుగోపాల్ కానీ, అదేవిధంగా కామరాజ నరేంద్ర కానీ, హరికరి శ్రీనివాస్ గారు కానీ, ఈ విధంగా కమిటీ సభ్యులందరూ కూడా పూర్తిగా సహకరించి దీన్ని మేము సక్సెస్ చేశాం. భవిష్యత్తులో కూడా మా కమిటీ యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి మాకు భారతదేశంలో 16 క్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రణాళికలు రూపొందిస్తాం. అందరూ ఒప్పుకుంటే శ్రీశైలము, నైమిసారణ్యం, బృందావనము, రామేశ్వరము, అరుణాచలం పెద్ద క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలలో కూడా ఈ యొక్క మన శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా, అదేవిధంగా మా NR శ్రీనివాస్ గారు, చిదంబరం గారు చెప్పినట్టుగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదేవిధంగా హిందూ ధార్మిక కార్యక్రమాలు, సనాతన హిందూ కార్యక్రమాలు ఇవి కూడా ముందుకు తీసుకెళ్తాం. మన బ్రాహ్మణ సహకారంతో, కమిటీ సహకారంతో ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేపడతామని ఇందు మూలకంగా మన AB6 ఛానల్ ద్వారా మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా బ్రాహ్మణులందరూ కూడా దీనికి సహకరించాలని మరి ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు హరిహరరావు గారు. అద్భుతంగా కార్యక్రమం నిర్వహించిన మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మన కరివేన ట్రస్ట్ అధ్యక్షులు NR శ్రీనివాస్ గారు ఉన్నారు. చివరిగా శ్రీనివాస్ గారు కరివేన ట్రస్ట్ బోర్డు ఇప్పటివరకు సేవా కార్యక్రమాలు ఇంకా ఇతర కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంతో రాబోయే రోజులలో కరివేన సత్రం వారు సనాతన ధర్మ చైతన్యం ఏదైనా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు దీని గురించి అన్ని విషయాలు మా ట్రెజరర్ హరిహరరావు గారు మరియు జాయింట్ సెక్రటరీ చిదంబరరావు గారు అన్ని విశేషాలు చెప్పారు. నేను మళ్ళీ చెప్పేది తక్కువ కూడా లాస్ట్లో ఈవేళ సిద్ధి ట్రస్ట్ తరఫున అక్కడ ఈఓ గారిని, టెంపుల్ స్టాఫ్ని అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళని సన్మానం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఈఓ గారితో ఒక మాట చెప్పడం జరిగింది. మాట్లాడినప్పుడు వారు ఏమన్నారంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలి, ముందుగా ఇంకా ఏమైనా ఇటువంటి మంచి ప్రోగ్రాంలు ఉంటే మా సంస్థానానికి తీసుకురండి, తప్పకుండా మా సహాయం ఉంటుంది అని మా ట్రస్ట్ బోర్డు తరఫున ఈఓ గారు చెప్పడం జరిగినది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఓకే, వాళ్ళ సహాయం చెప్పండి. వేదమన్నారు వాళ్ళు కర్వెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలే కాదు సనాతన ధర్మ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే వేద పాఠశాలలతోని సనాతన ధర్మంలో ఉన్నాం. రాబోయే రోజులలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి అందరిలో అవగాహన కల్పించడం కాక చైతన్యం తీసుకొస్తామంటున్నారు. కెమెరామెన్ ఆనంద్తో కర్వెన్ షిరిడి ట్రస్ట్ భవనం నుంచి.